శేషాద్రివాస లేవయ్య శ్రీ వెంకటేశ లేవయ్య శేషాద్రివాస శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస. కలియుగ వైకుంఠ కళ్యాణ నిలయ సిరులతో చెలువారి సౌభాగ్యదాత కలియుగ వైకుంఠ కళ్యాణ నిలయ సిరులతో చెలువారి సౌభాగ్యదాత దివ్య మంగళమైన నీ రూపుగాంచ దివ్య మంగళమైన నీ రూపుగాంచ నీ సన్నిధిలో నిలుచున్నాము నీ సన్నిధిలో నిలుచున్నాము లేవయ్య శ్రీ వెంకటేశ లేవయ్య శేషాద్రివాస శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస. హలో ఎవరు? అరే మధు, ఏంట్రా రాజని? ఏంట్రా ఎంత పొద్దున్నే ఫోన్ చేశావు? నువ్వు ఇంకో 10 minutes లో మా ఇంటికి రావాలి. ఏంటి? నువ్వు ఇంకో 10 minutes లో మా ఇంటికి రావాలి, అంతే. ఏంట్రా? ఎనీథింగ్ రా? నథింగ్ రా. రాజా ఒక్క నిమిషం. ఏమైందిరా? అవన్నీ నేను తర్వాత చెప్తాను, నువ్వు వెంటనే బయలుదేరా. రేయ్ ఏమైనా ప్రాబ్లమా? అవన్నీ అడగద్దేనా? మర్చిపోకుండా వచ్చేటప్పుడు చేత బట్టలు కూడా తెచ్చుకో. ఉంటాను, బాయ్. హారతి తీసుకోండి. ఏంటిది? తెల్లారింది లేదు అప్పుడే మొదలెట్టేసావు నీ పూజలు పునస్కారాలు. ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నాను? హారతి నేను ఎన్ని చెప్పినా నీ బుర్రకే కదే, నా కర్మ. చాలా ప్రయాణమా? కాదే, ఏకంగా పైకే పోదాం అనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అయ్యో, మావయ్య గారు అమెరికా నుంచి ఫోన్ చేస్తే ఏం చెప్పాలా అని. హైదరాబాద్ తగలడ్డానని చెప్పు. తిరిగి ఎప్పుడు తగలడతారంటే? నేను కాదు, మావయ్య. 2 రోజులు వస్తానని చెప్పు. బాయ్. త్వరగా బైక్ పార్క్ చేసినా నీ కార్ తీసా. ఎక్కడికి ఏడవడే? చెప్తాను రారా. ఏంటి మళ్ళీ వచ్చా? మీ కారుకి ఎదురు రమ్మంటారా? ఇదిరా, ఇలా రోజుకి ఎంత చెప్పు నా బుర్ర తినేస్తుంది. పిచ్చెక్కిపోతుంది దీంతో నాకు. పోన్లేరా. సరే రావే రా.
పేరు సుబ్రహ్మణ్యం సిద్ధాంతి. అదే మీ పూజారి శ్రీనివాసరావు గారికి స్వయాన భావనమ్మా. అలాగా, లోపలికి రండి. ఏమీ లేదమ్మా, మా శ్రీనివాసరావు శాస్త్రికి నా మీద నమ్మకం ఎక్కువ. ఎలాగో ఈ ఊరు వచ్చావు కదా, ఈ ఇంటి వాస్తును కూడా ఓసారి చూడమంటేను ఇలా వచ్చాను. ఓసారి ఇల్లంతా చూపిస్తారా? రండి, చూపిస్తాను. మీ ఆయన గారి పేరేంటమ్మా? ఆయన పేరు రాజా. ఏంటి రాజానా? ఎక్కడికి వెళ్ళారమ్మా? హైదరాబాద్ వెళ్ళారండి. 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు. 2 రోజుల్లోనా? ఆయన రారమ్మా. అదే 2 రోజుల్లో రాడంటున్నాను. ఆయన పేరు బలం గ్రహ బలాన్ని బట్టి ఆయనకు జీవితంలో పెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. యాక్సిడెంట్ అంటే భౌతికమైనది కాకపోవచ్చు, జీవితంలో ఒక మలుపు అన్నమాట. అది మంచిగా చెడుగా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. సిద్ధాంతి గారు, ఇదంతా నిజమేనంటారా? చూడమ్మా, సూర్యుడు పడమటైనా ఉదయిస్తాడేమో గాని ఈ సిద్ధాంతి మాటలకు మాత్రం తిరిగి ఉండదు. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. మీ వారు వచ్చాక ఈ తాయెత్తు కట్టండి, అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తానమ్మా. దీర్ఘ సుమంగళి భవ. రే, ఇప్పుడేం చెప్తావు? మనం ఎక్కడికి వెళ్తున్నావా చెప్పరా? హైదరాబాద్. హైదరాబాదా? ఆ మాట ముందే చెప్తే 2 జతలు ఎక్కువ తెచ్చుకునేవాడు కదరా. అంత సీన్ లేదురా. పోనీ ఎంత సీన్ ఉందో చెప్పాడు. అదేరా, మనకి బంజారా హిల్స్ లో సైట్ ఉంది కదా, అయితే దాన్ని ఎవరో ఆ మధ్య కబ్జా చేయాలని ట్రై చేశారు. మనం ఉండేదా వైజాగ్. హైదరాబాద్ లో సైట్ ని కాపాడుకోవాలంటే పెద్ద రిస్క్. అందుకే డాడీ దాన్ని అమ్మేసామని మన లాయర్ గారికి చెప్పారట. దాని డాక్యుమెంట్స్ లాయర్ గారికి ఇవ్వడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఓ అంతేనా? ఇంకేంత సీరియస్ మ్యాటర్ అని తెగ టెన్షన్ పడ్డారనుకో, ఆరాంగా పోనీ. అబ్బా, రిలాక్స్ గా ఉందిరా బాబు. సిద్ధాంతి గారు ఏంటి ఇలా చెప్పారు? ఆయన ఎక్కడున్నారో ఏంటో, ఒకసారి ఫోన్ చేస్తే పోలే. ఏంటి దగ్గర నుంచి? హలో, ఏంటి ఇప్పుడే బయలుదేరాను అప్పుడే ఫోనా? ఏమండి? వినపడుతుంది, ఏంటో చెప్పాడు. మీరు 2 రోజుల్లో వచ్చేస్తారు కదా? లేదే, అక్కడే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నీకు అన్న ప్రాబ్లమా? అది కాదండి, మన సిద్ధాంతి గారు మన ఇల్లు వాస్తంతా చూసి మీరిప్పట్లో ఇంటికి తిరిగి వచ్చే ఛాన్స్ లేదంటున్నారండి. నాకెందుకో భయంగా ఉంది. చెప్పడే ఆ సిద్ధాంతి? నేను చెప్తున్నా కదా వస్తానని. ముందు వాడి జాతకం వాడిని తెలుసుకోమని చెప్పు. పెట్టే ఫోన్. నాన్సెన్స్. ఏంట్రా అంత సడన్ బ్రేక్ వేసావు? ఎంతసేపు నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటారా? మనకు కాస్త టైం పాస్ అయింది. వాడెవడో లిఫ్ట్ అడిగాడు, ఇచ్చేద్దామని. పోనీరా పాపం, ఏదో తెలియక అడిగి ఉంటాడు. తెలియక కాదురా, బాగా తెలిసి అడిగాడు. వీడెవడో కొలెస్ట్రాల్ బ్యాచ్ లా ఉన్నాడు. జీవితంలో ఇంకెవరిని లిఫ్ట్ అడగకుండా నేను మేనేజ్ చేస్తాను చూడు. సరే, అడగగానే లిఫ్ట్ ఇవ్వాలని మేనస్ లేదమ్మా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? ఎనిగో ఐఎమ్ దాస్ కాళిదాస్. పక్కన నైస్ టు సీ యూ సార్. మీ డ్రెస్ అదిరింది సార్. మీ పర్సనాలిటీ సూపర్. మీ మేనస్ ఇంకా బాగా నచ్చింది. కానీ మీ పేరే ఏమ్మా? నా పేరు నచ్చలేదు నీకు? బ్యాడ్ లక్. నా పేరు కాళిదాస్, మా నాన్న పేరు దేవదాస్, మా తాత పేరు ప్రేమదాస్.
మన శ్రీలంక ఫ్యామిలీ No, సింహాచలం అసలు మీ పర్సనాలిటీకి చిరంజీవి అను ఈ బాలకృష్ణను పేరు పెడితే బాగుంటుంది. చిలిపి నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏంటో మా ఊళ్ళో అంతా నువ్వు చిరంజీవి షేమ్ టు షేమ్ అని చెప్పి నన్ను హైదరాబాద్ పంపించాను. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాడు కదా, అందుకే వెళ్తున్నా. అమ్మ నన్ను హైదరాబాద్ లో డ్రాప్ చేయాలమ్మా. అలాగే సార్. వస్తుంది కొంచెం ఏసీ పెంచరా గడ్డమడరే నిన్నే. అలాగే అలాగే ఓకే అలాగే కొంచెం ఏసీ పెంచరా. అవును సార్, మీరు ఎంతకీ హైదరాబాద్ లో ఎవరిని కలవాలని? రాగుడు కలవడానికి ఆయన ఎవరు? దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు బియ్యం కలవడానికమ్మా. ఆయన మీకు బాగా తెలుసా? నేను ఆయనకు బాగా తెలుసుంట. బాలకృష్ణ గారితో పాండురంగడి సినిమా తీశాక మరో పౌరుడి సినిమా తీయబోతున్నాడు. ఆ సినిమా పేరు శ్రీకృష్ణ. నేనే హీరో, 4 హీరోయిన్లు. మీరా? బాగోనా? అసలు ఆ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టున్నారు సార్. థ్యాంక్స్ అమ్మా. అవును సార్, మీకు ఇష్టమైన పక్షి? కాకి. ఇష్టమైన పువ్వు? కాలీఫ్లవర్. ఇష్టమైన పండు? తాటిపండు. సూపర్ టేస్ట్ సార్. మరి ఫేవరెట్ ఫుడ్? పిత్తపరిగలు పులుసు. మీరు ఇష్టపడేది? పుష్టిగా బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మాయి. మీరు దేనికి భయపడతారు? దయ్యాలకు. అవును సార్, మీకు దెయ్యాలంటే మరీ అంత భయమా? మోస్తారు భయం అన్నమాట. ఇప్పుడు ఆ సంగతి అవసరం అతను ఇంకేదన్నా అడగ రాదే. ఏంటి సార్ తింటున్నారు? చెకోడీలు ఆకలి తినమని గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టిందమ్మా. కాస్త మాకు టేస్ట్ చూపించచ్చుగా? పైన చూడమ్మా, తీసుకోండి. మీకు ఎందుకు సార్ అంత రిస్క్, మేము వస్తాంగా. ఇదేంటమ్మి, కార్ డ్రైవర్లు ఎప్పుడో అవుతుంది. దాని సంగతి అది చూసుకుంటుంది కానీ ముందు నీ సంగతి చెప్పు. రే ఈడెప్పుడప్పుడే స్పృహలోకి రాళ్లే, వదిలే. వాడి సంగతి సరేరా. ఎందుకని నీ లవ్ ఎంత వరకు వచ్చింది? అది ఇప్పుడు ఎందుకు అడుగుతావులేరా? పర్లేదు చెప్పరా, కాస్త టైం పాస్ అయింది. సర్లే. హాయ్ గెడ్డం, ఏంట్రా డల్ గా ఉన్నావు? నన్ను అట్ట పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీ ఫేస్ లో గడ్డం తప్ప ఏముందిరా? అయినా గడ్డాన్ని గడ్డం అంటే నీ ప్రెస్టేజ్ కేదో అడ్డమైనట్టు మాట్లాడుతున్నావు. ఓవే కోది. నా పేరు స్వాతి. చూసావా, నీకెంత బిల్డప్ అయితే 15 ఏళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టి డిగ్రీ చేతపట్టి 36 ఇంటర్వ్యూలకి అటెండ్ అయిన వాడిని నాకెంత ఉండాలి? అదేంట్రా 35 కదా 36 అంటావేంటి? కాంపిటీస్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా ఏంటి? ఈసారి కూడా ఫట్టేనా? అదన్నమాట సంగతి. నీకు మరో బ్యాడ్ న్యూస్ రా. ఏంటది? నాకు పెళ్లి చూపులు. జోకా? నాకు పెళ్లి చూపులు. జోకా కాదమ్మా, క్రీమ్ కేక్. లేకపోతే ఏంటి? నాకు పెళ్లి చూపులు అయ్యాయిరా మగడా అంటే నమ్మవేంటి? ఎవడా వాడు? వాడు కాదు, కాబోయే మా శ్రీవారు. పేరు గిరి, ఉండేది తిరుమలగిరి. నన్నెక్కడో చూశాడంట. నా బాడీ, నా స్టైల్, నా నవ్వు నడక బాగా నచ్చి వెంటనే ఫిక్స్ అయిపోయాడు. ఒరే, నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలిరా. ఏయ్, డ్రామాలు ఆడుతున్నావా? ప్రేమ నాతో, పెళ్లి వాడుతున్నా. మరేం చేయమంటావు? పిలిచి పిల్లనిస్తానంటే ఇంట్రెస్ట్ లేదన్నాడంట నీలాంటి వాడు. అందుకే మరో దారి చూసుకుంటున్నాను. చూడు మధు, నా పొజిషన్ నీకు తెలుసు. ముందు లైఫ్ లో సెటిల్ అయ్యకే ప్రేమైనా పెళ్ళైనా. ఆ సెటిల్మెంట్ ఎప్పుడో? 6 నెలలు ఆగు, ఈలోగా ఏదో జాబ్ లో సెటిల్ అయిపోతాను. 6 నెలలు ఆగాక కూడా మన పొజిషన్ ఇలాగే ఉంటే అప్పుడు ఎవడో ఒకటితో జెండా అయితేవే. ఛీ, ఈ ఆడోళ్ళకి అసలు దయాదాక్షిణ్యాలు ఉండవు. రే, వాళ్ళు వేస్తున్నాడు, మళ్ళీ షో స్టార్ట్ చేద్దాంరా. కపాలంలోని మెదడంటే భలే ఇష్టం రా. ఎవడా ఎప్పుడు అదేనా? నాకు మోకాల మధ్య నుండి గుజ్జంటే చాలా ఇష్టం రా. అయినా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా? దొరికాక మనలో ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకుంటాం. దొరకాలంటావేంట్రా? వెనకే ఉంది కదా బతుకున్న శవం, దాన్ని కాల్చుకొని తింటే గమ్మగా ఉంటుందిరా. చూడు, నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని. రేయ్, టాయిలెట్ అనుకుంటే ఆపరా, లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నాడు. కారు పాడైపోతే ఆపండియా. అమ్మా, కారులో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రా? ఏంటి దగ్గర పోసాడువేనా? వెనక ముందు ఏం చూసుకోవా? ఆ దృష్టి కూడా లేదా బాబు? ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా? మరి కొంచెం లోపలికి నాడు. లోపలిక అదా అదా
ఇంకెంత లోపలికి అయ్యా? ఇంక పోసుకో. గుర్రెలు, ఎముకలు, కప్పలు శ్మశానం తీసుకొచ్చిన ఏరీలు. ఇక్కడ ఒక కారు ఇద్దరు మనుషుల్ని చూశారండి మీరు? ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు, రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది. వాళ్ళేనా? వాళ్ళే నీకెలా తెలుసు? నేను లోపలికి తీసుకెళ్లారు, సమాధిలోకి వెళ్ళిపోయారయ్యా. ఎవరు వాళ్ళు? వాళ్ళు ముగ్గురు దోస్తులే. కారు యాక్సిడెంట్ లో ఇక్కడే చనిపోయారు. వాళ్ళు చచ్చి 6 ఏళ్ళు అయింది. మరి ఆ చచ్చిన మూడో వాడు? ఆ మూడో వ్యక్తి నేనే. వీడు ఇంక జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా. అది సరే, ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు? నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు, బ్యాగ్ లో సున్నంలో చెకోడీలు తీసి తింటుంటాడు. బాగా యాక్ట్ చేసావు నువ్వు. ఇది ఉంచు. పర్లేదండి, వద్దు సార్. తీసుకోవయ్యా, ప్రేమతో ఇస్తుంటే. వస్తాను సార్. అలాగే. రై, బండి బయటికి తీరా. ఓకే. అరే ఏంట్రా ఇందాక నుంచి ఆపమని ఒకటే గొడవ? రై, అక్కడ డాబాలో ఉందిరా, ఆకలేస్తుందిరా, తినేద్దాం పద. రారా. సరే పద. రేయ్, ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను, నువ్వు ఎంజాయ్ చేయి. సరార్. బిర్యానీ మాత్రం అదిరిందిరా. అవునరా. రేయ్, అసలే తాగున్నావు, డ్రైవింగ్ కాస్త కేర్ఫుల్ గా చేయి. ఐఎమ్ పర్ఫెక్ట్ రా. అబ్బో, ఎందుకు అంత స్పీడ్? ఈ స్పీడ్ కి భయపడతావేంట్రా? ఒరే రాజా, స్పీడ్ తగ్గించరా, కళ్ళు మూతలు పడుతున్నాయి నీకు. జాగ్రత్తగా తోలరా. బాబు జాగ్రత్తరా బాబు. తగ్గించరా, భయం వేస్తుంది. కాసేపు కామ్గా కూర్చుంటావా? తగ్గించరా, భయం వేస్తుంది. దగ్గర రేయ్, మెల్లికి వెళ్ళమంటే విన్నావా? చూడు, పంచర్ అయింది. ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా? నేను జాకీ కూడా అత్తను. నీ చావు నువ్వు చావు. రేయ్, నీకు మాట చెప్పనా? ఏమన్నావుగా? ఏంటో మా కాక పడుతున్నావు, నాతో టైర్ మార్పిద్దామనా? కాదురా, స్టెప్ని టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయి ఉంది. దారిలో వేపిద్దాం అనుకుని మర్చిపోయాను. ఇప్పుడు ఎలారా? స్టెప్నీ టైర్ కూడా పంచర్ అయిందా? ఓర్ నీ అయ్యా, నా కొంప ముంచావు కదరా. ఈ టైంలో ఎవరా బండి అప్ మనకి టైర్ ఇచ్చేది? అదే నాకు అర్థం కావట్లేదురా. రేయ్, చూసావా నీ స్పీడ్కి ఎంత హీట్ ఎక్కిందో? రేయ్, కూలెంట్ లో వాటర్ అయిపోయినట్టుందిరా, అర్జెంట్. ఇక్కడ ఎవడన్నా స్టాక్ పెట్టుకుని తిరుగుతున్నావా? ఎంత ట్రై చేసినా ఉగ్గి నీడు కూడా రావు. ఆ వాటర్ క్యాన్ తీసుకెళ్ళి అర్జెంట్ గా వాటర్ తీసురా. వెళ్ళు. ఎంత ఈజీగా చెప్పావరా? ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ అనుకున్నావా? నీ అబ్బా, వెళ్ళరా. అమ్మా, అమ్మయ్య, ఇదేదో చెరువులా ఉంది. కాళ్ళకి గజ్జలు కట్టుకొని
చెంగు చెంగున వెళ్తుందిరా. ఏంటి దెయ్యం గజ్జలు కట్టుకుందా? నేను చూసి రమ్మల్లా? రే నా మాట నీకు ఎగతాలికుందా? నేను చెప్పేది నమ్మవేట్రా? లేకపోతే దెయ్యం ఏంట్రా? నువ్వు చీకట్లో దెయ్యం చూసి భయపడ్డావు, ఎవరికి తెలుసు? రే నా కళ్ళు ఇంకా తప్పలేదురా, నేను నిజంగా దెయ్యం చూసానురా. అలాగే ఎలా ఉందిరా? తెల్ల చీర, తెల్ల జాకెట్, చుట్టేరు పోసుకొని వెనక్కి తిరిగి ఉందిరా. కేజీ ఎంత ఉంటుందో? రే దాని ఏజు గేజు చూడడానికి అదేమన్నా ఇలియనా ప్రియమనా? దెయ్యంరా, నేను చెప్తే నమ్మవేంట్రా? దెయ్యం సంగతి తర్వాత రా, ముందు వర్షం వచ్చేలా ఉంది. వచ్చేలా ఉందంటావేంట్రా? అదిగో అదిగో వచ్చేసింది. ఇప్పుడు ఎలా రా? అక్కడేదో లైట్ కనిపిస్తుంది, పద. అమ్మో నేను రాను, రాత్రిపూట పురిమి దెయ్యాలు తిరిగితే మా నాన్న చెప్పాడురా. అమ్మో నేను చస్తే రాను. నోరు మీరా, నేను ఉన్నాను కదా. నువ్వు ఉంటావు, నేనేగా పోయేది. రమ్మంటున్నానా? పద. నేను రానురా. పదరా, వర్షం వస్తుంది. చూసావరా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇక్కడ ఎంత పెద్ద ఇల్లుందో. ఇల్లుంది సరే, మానవ మార్తలు ఎవరు కనిపించట్లేదేమరా? నాకు అదే అర్థం కావట్లేదురా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటిది? అరుంధతి సినిమాలో మాంత్రికుని బంధించే బంగ్లా ఇదేనేమోరా. నోరు మూసుకుని పద. నా మాట అనరా, నేను రానురా. మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది, వర్షం పడుతుంది కదని. సరే సరే, తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఈ కొంపలో ఇంకెవరు లేరేంట్రా? ఈ ఇంట్లో అసలు మనుషులు ఉంటాయి కదా. అంటే నా కింద కనిపించింది ఈ దెయ్యమేరా. చత్, నాకు అలా అనిపించడం లేదురా. సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్ లాంటి అమ్మాయిని పట్టుకుని దెయ్యం అనడానికి నీ నోరేలా వచ్చిందిరా? నీ అప్పలమ్మైన ప్రతిదీ నీకు అప్సరసలా కనిపిస్తుందిరా. అసలు నీకు ఆడదైతే చాలు. నీ అప్ప నోరు మీరా, తను వస్తుంది. కాఫీ. అయ్యో, మీకు అనవసరంగా రిస్క్ ఇస్తున్నట్టు. అయ్యో, ఇందులో రిస్కే ఉందండి. తీసుకో. మీరు మా గెస్ట్లు, మీకోసం ఈ మాత్రం చేయకూడదా? థ్యాంక్స్ అండి. అవును, మీ ఇంట్లో ఇంకెవరు కనిపించడం లేదు. అందరూ కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారా? కాదు, మీరు పైన బెడ్రూమ్ లో పడుకుంటారా, కింద బెడ్రూమ్ లో? ఎందుకండి, ఇక్కడే ఎక్కడో అడ్జస్ట్ అయిపోతాం, పర్వాలేదు. అవును, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్ మాట్లాడరే? అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా? ఎందుకు? అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని. ఉన్నాయి. నేను చెప్పానా? ఏమండి, కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా? అయితే మీరు మనిషే. ఏ దెయ్యం అనుకున్నారా? అవునండి, ఇందాకలు బయట దెయ్యం కనబడిందండి. కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకుంది. ఆ దెయ్యాన్ని నేనే. చల్లగారికి సరదాగా అలా వాకింగ్ వచ్చాను. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? అమ్మయ్యా, ఇందాక నుంచి భయపడి చచ్చానండి. ఇట్స్ ఓకే. మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో అడ్జస్ట్ అయిపోతాం. మీరు వెళ్ళి పైన పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరు వెళ్ళి పడుకోండి, మా తెప్పలో మేము పడతాం. హలో హలో, మిమ్మల్ని. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, మెలకు రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రాత్రి బాగా లేట్ అయింది కదా. మేము బయలుదేరుతామండి. ఎక్కడికి? హైదరాబాద్కి. అంత లేదు. ఎందుకు లేదు? అయ్యో, మీకు ఈ విషయం తెలీదు కదూ. టీవీల్లో పేపర్లలో ఎక్కడ చూసినా ఏమైంది? జరిగిన దారుణం గురించి అంత గోలగోలగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి.
ఒకేసారి 12 చోట్ల బాంబులు పేలాయి. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిస్థితి మొన్న ముంబై బ్లాస్ట్ల కంటే చాలా ఘోరంగా ఉంది. సిటీలోకి ఒక్క వాహనాన్ని కూడా అలౌ చేయడం లేదు. ఎందుకండి అంత బాధపడుతున్నారు? ఏం లేదండి, చిన్న పని, జస్ట్ 5 minutes పడుతుంది. ఇప్పుడు వెనక్కి వైజాగ్ వెళ్ళాం, ముందుకు హైదరాబాద్ వెళ్ళాం. ఇక్కడ ఉండాలన్నా ఉండలేం. ఎందుకు ఉండకూడదు? మీరు మా గెస్ట్లు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. నాకెలాంటి ప్రాబ్లం లేదు. 2-3 రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పుడు వెళ్ళొచ్చు. నా మాట విని డ్రాప్ అయిపోండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దరు గాని. తప్పదంటారా? తప్పదు కాక తప్పదు. సరే అండి, మేము ఫ్రెష్ అవుతాం. రైట్, నువ్వు వెళ్ళి ఆ కార్ సంగతి చూడు. సరేరా. వండర్ఫుల్, ఎక్సలెంట్, రియల్లీ గ్రేట్. వ్యవసాయం అంటే మీకున్న అభిరుచికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్స్ అండి. ఈ ల్యాండ్, అవుట్ హౌస్, రిసార్ట్స్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? దాదాపు ఒక 200 acres ఉండొచ్చు. ఇందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎలా ఉంది? నిజం చెప్పమంటారే, ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. ఇంత విశాలమైన ఫామ్ హౌస్ లో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒంటరిదాన్ని కాబట్టి. మరి మీ వాళ్ళు? ఫ్లైట్ యాక్సిడెంట్ లో అమ్మా నాన్న నన్ను వదిలి పైలోకానికి వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. దాంతో ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ప్రకృతి, చేలు, చెట్లు, పక్షులు ఇవే నా నేస్తాలు. ఓకే, లీవ్ దట్. షల్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్? అడగండి. మీకు పెళ్ళయిందా? అది అది ఇంకా కాలేదు. ఎందుకని? ఎందుకని అంటే కాలేదంతే. అదే ఎందుకని? నిజం చెప్పాలంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉండాలేంటి? ఎలా ఉండాలంటే ఏం చెప్తాం, ఒక రకంగా చెప్పాలంటే మీలా ఉంటే చాలు. హలో ఏమండి, తప్పుగా మాట్లాడుంటే సారీ. ఏమండి, మిమ్మల్ని ఏమండి, నా ఉద్దేశం మీ అంత అందంగా ఉంటే బాగుంటుందని. ఎందుకండి అంత కోపం? సారీ చెప్పాను కదా. పోనీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి, భరిస్తాను. అంతేగాని మీరు ఇలా మౌనంగా సీరియస్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. ప్లీజ్. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. చావండి. అంటే నేను చనిపోయినా మీరేం బాధపడరు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను. ఏమిటి వింత, నాలో ఎప్పుడు లేనిది కవ్వింత, ఈ వేకువ ఎదలోతుల్లో ఓ కువకువా, ఈ మగువ నా గుండెల్లో ఒదిగిన గువా, వెన్నెల్లో విరిసిన కలువా కలువా. కలువా కలువా కలువా, నా మనసుకు నచ్చిన మగువా, నీ నవ్వే కోట్ల విలువ, నీ ప్రేమకు ఎక్కుత సిలువ. కలువా కలువా కలువా, నా మనసుకు నచ్చిన మగువా, గుండెల్లో గూడు కట్టిన వయ్యారాల మగువా, చిరునవ్వులు కురిపించే కొండ మల్లె పువ్వా, స్నేహంతో చెంతకు నువ్వు రావా, స్వర్గానికి నన్నే కొనిపోవా. కలువా కలువా కలువా, నా మనసుకు నచ్చిన మగువా, నీ నవ్వే కోట్ల విలువ, నీ ప్రేమకు ఎక్కుత సిలువ. వేసవి బడగాలో సమీరం నీ స్నేహం, చీకటి తిమిరంలో సుదీపం నీ రూపం. వేసవి బడగాలో సమీరం నీ స్నేహం, చీకటి తిమిరంలో సుదీపం నీ రూపం. హంసనరక వయ్యారం నీ నడుమున చూసానే, అజంతా సింగారం నీ వలపుల కాజ
జాబిలిలా మంచు కురిసయామనిలా మబ్బు చాటు జాబిలిలా మంచు కురిసయామనిలా మనసే దోచావే నా మనసే దోచావే కలువా 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 నా మనసుకు నచ్చిన మగువా నీ నవ్వే కోట్ల విలువ నీ ప్రేమకు ఎక్కుత సిలువా. రే రాజా రాజా గుడ్ న్యూస్ రా, మనకి వనవాసం తప్పింది. హైదరాబాద్ లో పరిస్థితి అంతా చక్కబడింది, మనం బయలుదేరచ్చు. బయలుదేరుతున్నాం. మనం కాదు, నువ్వు. నేనా? అదేంటి నువ్వు రావట్లేదా? అవును, నేను అన్ని విషయాలు ఫోన్ లో లాయర్ గారితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి ఆ పేపర్లు ఇచ్చే. ఇంత దూరం వచ్చి నువ్వు కలవకపోతే ఏం బాగుంటుందిరా? చాలా బాగుంటుంది, నువ్వు వెళ్ళు. సరే. అమ్మగారు, మీరు ఏమి అనుకోనంటే మీకు విషయం చెబుతాను. ఏంటది? ఏదో దారిన పోయే ఆ పట్నం బాబుల్ని మీరు ఇంట్లో ఉండమంటాం. ఆళ్లతో అంత చనువుగా ఉండడం నాకేమీ నచ్చలేదు. ఏది మంచో ఏది చెడో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పెద్దవాణ్ణి ఏదో మనసుండబట్టలేక వాగేశాను. తప్పైతే క్షమించండి. చిదంబరం, అమ్మా ఇట్రా. ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలమ్మా తిరుపతి వెళ్ళాలమ్మా అంటున్నావు కదా, ఈ డబ్బు తీసుకుని వెంటనే బయలుదేరు. అలాగే సరదాగా ఇంకో 4 రోజులు ఎటైనా తిరిగిరా. అట్టాగేనమ్మా. అమ్మా, అసలే రోజులు బాగాలేవు, ఎవరిని నమ్మడానికి లేదు. జాగ్రత్తమ్మా, వస్తానమ్మా. మురళీ రాధా మాధవ
ఇంకొక క్షణం అక్కడే ఉండుంటే మై గాడ్, ఊహించడానికే చాలా భయంగా ఉంది. నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు లేరు. నేను నమ్మను. వాళ్ళకి నీ మీద పగలేకపోతే నేనెందుకు చంపాలనుకుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. నాకంటూ మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరూ లేరు. అలాంటిది నన్నెవరు చంపాలనుకుంటారు? మరైతే వచ్చిందెవరు? అదే ఊహించలేకపోతున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు. ఎందుకని మంచిది, మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. నువ్వేం భయపడదు, నేనున్నాగా. నువ్వు చెప్పిందంతా అర్థమైంది. రియల్ ఎస్టేట్ భూమి డౌన్ అయ్యాక ఈ మహానగరంలో సైట్లను ప్లాట్లను అమ్మేవాళ్లే కానీ కొనేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఇప్పటికిప్పుడు అమ్మాలంటే చాలా కష్టం. మీరే అలా అంటే ఎలా లాయర్ గారు? ఏదో ఒకటి చేసి బయటపడేయాలి. పడేయక చేస్తానా? చూద్దాం. అయినా రేట్లు బాగా పడిపోయినాయ్యా. ఈ టైంలో అమ్మటం వేస్ట్. లాభ నష్టాలతో పని లేదండి. ఎంత వస్తే అంత అమ్మేమన్నాడండి రాజా. నీ రాజాకేమయ్యా, జల్సా పురుషుడు, అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న ఈయనకు కావాల్సింది సంపాదించి పెట్టాడు. ఉన్నాస్తి నేను గారు జాగ్రత్తగా అమ్ముకుంటూ పోయినా చాలు, హాయిగా గడిచిపోద్ది. ఇంతకు మీ వాడెక్కడా? చాలా బిజీగా ఉన్నాడండి. రాజకార్యాల్లోనా? అమ్మ పుట్టిల్లు మేనమామ పెరుగని మీ వాడి సంగతి నాకు తెలియదా? ఏ అమ్మాయి ఒళ్ళునో సేద తీరుతుంటాడు. ఎక్కడికి బయలుదేరావు? నేను అలా బయటకు వెళ్ళొస్తాను. సరే, త్వరగా వచ్చా. నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా వెళ్ళి అలా వస్తాను. ఓకే, బాయ్. బాయ్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. లంకంత ఇల్లు, విశాలమైన తోట, ఒంటరి జీవితం, తొంటరి ప్రియుడు. వావ్, చాలా రొమాంటిక్ గా ఉంది కదా. కానీ పానకంలో పడుకులా నేను వచ్చేసానే. ఎలా? ప్రియుడిని చంపేస్తావా లేక నన్ను చంపేస్తావా? పోనీ నువ్వే చచ్చిపోతావా? చెప్పు డార్లింగ్. ఎందుకు వచ్చావు? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా ఎవరు నువ్వు అడుగుతావని భయపడ్డాను. ఫోన్లే, నేను గుర్తున్నానన్నమాట. ఇంటికి ఎవడాడు? చేసుకున్నావా, ఉంచుకున్నావా? మర్యాదగా వెళ్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏంటి, మనకు వాళ్ళతో కూడా కనెక్షన్ ఉందా? ఉండే ఉంటుందిలే. నేనొచ్చింది మాత్రం అందుకు కాదు. మరెందుకు వచ్చావు? స్ట్రైట్ గా చెప్పనా, స్టైల్ గా చెప్పనా? అర్థమయ్యేట్టు చెప్పు. ఓకే, నేనా నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి, నువ్వు చీ అన్నా చా అన్నా భరించాల్సిన వాణ్ణి. ఇకపోతే నువ్వేమో 100 కోట్ల ఆస్తికి వారసురాలివి. కాబట్టి నువ్వు ఎవరితోనైనా తిరుగు, ఏమైనా చెయ్యి. కానీ ఆస్తి మాత్రం నాకు ఇచ్చేయాలమ్మా, ప్లీజ్. నాకు ఇచ్చేయాలంతే. డబ్బంటే యమా పిచ్చి, ఇవ్వకపోతే మహా కచ్చి. దుర్మార్గుడా, నువ్వు మొగుడివి కాదు కదా, అసలు మగాడివే కాదన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నా జీవితంలోకి శరీరం ఎందుకు దాపరించావు? పీడ కలలాంటి నా గతాన్ని ఏనాడో మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చేయకు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళలేదో నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడవే చిలక పలుకుల చిన్నారి, నువ్వు నీ ప్రియుడు ఎంత రొమాంటిక్ గా ఉంటారో ఒక్కసారి చూడాలనుంది. కానీ నాకంత టైం లేదే. వస్తా, బాయ్. ఈలోగా నా అకౌంట్స్, డాక్యుమెంట్స్ సెటిల్ చేసి రెడీగా ఉంచు. ఏంటి? బాయ్ బంగారం.
సారీ, రియల్లీ సారీయా. నాకు చీరంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా వంటికి చుట్టుకోవాలన్నంత ఇష్టం. ఈ గాజులు గలగలాడుతూ ఉంటే గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది కదూ. అక్కడే ఆగిపోయావే, రా ఇలా రాబా. ఏంటండి ఈ అవతారం? అవతారం కాదు, అవకాశం. అవును, నాకింతవరకు ఇలా చీర కట్టుకుని ఓ ఆడదానిలా మరో ఆడదాని ముందు నటించే అవకాశం రాలేదు బంగారం. ఈ రోజు సంతోషంగా నువ్వు ముచ్చటపడి సిగలో పెట్టుకున్న పూలన్నీ నదికి పోవాలి, మన చేతి గాజులు పగిలిపోవాలి, చీర సిగ్గుతో ముడుచుకుపోవాలి. రా డార్లింగ్, రా, నన్ను ఎక్కడికో తీసుకుపో. నీ బాహువులో నన్ను బంధించే. రా డార్లింగ్, రా. ఎక్కడున్నావా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నేనే. ఆ కన్నీళ్ళేంటి? ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఏం కాలేదు. నో, సంథింగ్ రాంగ్. ఏదో జరిగింది, చెప్పు. నాతో చెప్పకూడదా? నో, అలాంటిదేం లేదు. సడన్ గా అమ్మా నాన్న గుర్తొచ్చారు. అదే, చూడు, జరిగిందని తలుచుకుని బాధపడడం అవసరమా? ఒంటరిగా ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. బయలుదేరు, అలా బయటకు వెళ్ళొద్దాం. సరి గమ పదనిసా అరే కరో కరో జర జల్సా 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 సని దప మగనిసా అరే కరో కరో జర జల్సా జల్సా. ఏ యూనిఫార్లో పేస్కెచ్చి గీసినట్టుగా ఉందిరో ఈ చిన్నది. హలో హలో, ఏమండి బాగున్నారా? ఎవరు మీరు? అసలు మీకెవరు కావాలి? మీరెవరండి? ఆయన లేరా? ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినట్టున్నారు. ఏమండి, అది కాదండి. రై, వెళ్ళిన పని అయిపోయింది, పద ఇంకా బయలుదేరదాం. ఏంట్రా అంత హడావుడి? హడావుడి కాక ఒక్క రోజుని తీసుకొచ్చావు, వారం రోజులైంది. అక్కడ ఎంత కంగారు పడుతున్నారో, పద. ఇప్పుడు బయలుదేరితే వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. ఈ నైట్ కి ఇక్కడే ఉండి ఫ్రెష్ గా రేపు మార్నింగ్ బయలుదేరదాం. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి. సరే కానీ. ఆర్ యు హ్యాపీ? నన్ను మోసం చేసి నువ్వు గెలిచావు. నేను ఒప్పుకోను, అంతే. నో, ఒప్పుకోను. చూడండి మేడం, మనలో ఓటమిని అంగీకరించే సంస్కారం కూడా ఉండాలి. అది ఉంటే ఒప్పుకోండి, లేదంటే తప్పుకోండి. సరే, ఒప్పుకుంటాను. కానీ నేనడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి గెలిస్తేనే. చెప్పు, నేను రెడీ. గెలిస్తే ఏమిస్తా? ఏం పలప్పా? ఓ స్వీట్ కిస్. పోనీ వచ్చిన ముద్దు? అదేంటి చెప్పు, నేను రెడీ. అయినా నువ్వు గెలవలేవు. అబ్బా, అంత సీన్ ఉందా? ఉంది. అయితే అడుగు. మరి పందెం? నేను ఓడిపోతే నీకు ముద్దిస్తాను, నువ్వు ఓడిపోతే నాకో ముద్దు. దట్స్ ఆల్. సరే, ఓకే. అమ్మాయికి అబ్బాయి పువ్వెందుకు ఇస్తాడు? చివరికి తన చెవిలో పెట్టి చెక్కేస్తుంది కాబట్టి. సరే, పేషెంట్ కి రిపోర్ట్ ఎంత అవసరమో పొలిటీషియన్ కి అదంత అవసరం. ఏంటది? సపోర్ట్. అదే, పబ్లిక్ సపోర్ట్. కరెక్ట్.
ఈసారి నేను అడుగుతాను, లేడీస్ తపస్సు ఎందుకు చేయరు? మీసాలు గడ్డాలు రావు కాబట్టి. కాదు, పతిదేవుడు పక్కనే ఉంటాడు కాబట్టి. నువ్వు ఓడిపోయావు, దట్స్ ఆల్. అంత మోసం నేను ఒప్పుకోను. ఇదంతా cheating. No, నేను ఒప్పుకోను. లేదు, లేదు. No, నేను ఒప్పుకోను. ఇదంతా మోసం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? No. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అంత మోసం. నాకు కావాలి. వద్దు, దగ్గరికి రాకు. నిన్ను వదలు. వద్దు. కావాలి. ఏమైందిరా? నీకు తెలీదా? అది కాదురా. ఏది కాదురా? నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుని నీకు భార్య ఉన్న సంగతి మర్చిపోవా? ఛే, అసలు గాయత్రికి అన్యాయం చేయడానికి నీకు మనసాలా వచ్చిందిరా? నేను కలువుతో చనువుగా ఉన్న విషయం గురించి మాట్లాడతాను. అది నీకు ఇష్టం లేదు అంతేగా? అవును, అది నా పర్సనల్ మ్యాటర్. ఏంటి? అవునరా, అది నా పర్సనల్ మ్యాటర్. నేను ఎవరినైనా ఇష్టపడతాను, దీంతో నేను తిరుగుతాను. మధ్యలో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నువ్వేమన్నా దానికి లైనేస్తున్నావా? అలా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చిందిరా? రోజుకొకరిని ప్రేమించడానికి నేను రాజాని కాదు, నాకు నైతిక విలువలు ఉన్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియదురా. తను నన్ను ఇష్టపడింది, నేను తను ఇష్టపడ్డాను. దట్స్ ఆల్. అంటే ప్రేమిస్తున్నావా? అంత పెద్ద పదానికి నా డైరీలో స్థానం లేదురా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. చనువు ఇచ్చాను కదా అని ఎక్కువగా మాట్లాడు. నాకు బాగా అర్థమైనట్టు బుద్ధి చెప్పావరా? ఒరే రాజా, నా ప్లేస్ ఏదో నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ రా. ఈడేంటి కాస్త ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు? ఈడెక్కడికి పోతాడులే. ఏంట్రా ఫోన్ చేయడం మనిషి ఇక్కడ కూర్చున్నా? నాకు ఆకలిగా లేదురా. ఏ? నా కడుపు నిండేలా పెట్టావుగా. ఐఎమ్ సారీ రా. రే మధు, ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నువ్వేరా. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా, దుఃఖం కలిగినా, బాధ కలిగినా నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటాను. రే, ఇంతకు ముందు నేను మాటలతో హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించు. అరే రాజా, నీకు నాకు సారీ లేంట్రా. నువ్వు గాయత్రికి అన్యాయం చేస్తావని అలా అన్ననే తప్ప మరొకటి కాదురా. అవునరా, ద్వాపర యుగంలోనా త్రేతాయుగంలోనా కనిపించే ఆశ్రమం ఏంట్రా? ఇదా? తన టేస్ట్ తగ్గట్టు విశ్రాంతి మందిరం కట్టించుకున్నట్రా. అబ్బా, మంచి టేస్టేరా. సర్లే గాని ఆకలేస్తుందిరా. ఏంటి ఇద్దరు మౌనంగా ఉన్నారు? ఏదైనా మాట్లాడచ్చుగా. ఓహో, ఈ రాత్రే చివరి రాత్రి అని బాధగా ఉందా? మనం రేపు మార్నింగ్ వెళ్ళడం అవసరం అంటావా? రేపు ఒక్క రోజుకి ఉండి ఎల్లుండి మార్నింగ్ బయలుదేరితే ఎలా ఉంటుందా అని. బాగుంటుంది. తీను, రేపు ఉదయమే మనం బయలుదేరుతున్నాం. రై, లగేజ్ మొత్తం కార్లో సర్దేశాను, త్వరగా పదా. వెళ్ళొస్తామండి. మెనీ మెనీ థ్యాంక్స్.
రేయ్ నేను కార్లో ఉంటాను రా. ఏమండి 1 minute. మీ పేరు కూడా తెలీదు, మీ కాంటాక్ట్ నెంబర్. ఆహా, ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే. నా పేరు వస్తాను. మళ్ళీ ఎప్పుడు? తొందరలోనే. ప్రామిస్? आराम को पोनी रहा. హలో. ఏమండి, నేను గాయత్రిని. బయలుదేరారా? బయలుదేరానే, వచ్చేస్తున్నాను. ఏ టైంకి వస్తారు? ఎలాంటి యాక్సిడెంట్ జరగకపోతే సాయంత్రం కల్లా వచ్చేస్తాను. నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఇదొకటి నా ప్రాణం తీయడానికి. ఫోన్ పెట్టేమన్నానా? హలో. రే అది నా ఫోన్ రా. ఓ నీదా? ఎవరో లేడీస్ మాట్లాడుతున్నారు. మాట్లాడు. లేడీసా? హలో. 5 నిమిషాలు ఈ ఒంటరితనాన్ని కూడా భరించలేకపోతున్నాను. ఐ మిస్ యు లాట్. ఎవరు? నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. నా కోసం ఒకసారి రావా? హలో, రాంగ్ నెంబర్. మళ్ళీ అదే. హలో. నా గొంతు, నా పేరు కూడా మర్చిపోయావా? అంతేలే. ఎవరు మాట్లాడేది? నేను అనామికని. అనామిక? అంతేలే. హలో. రే ఆ అమ్మాయి ఏంటో నాకు ఫోన్ చేసింది. రే ఆగరా, ఏంటి నవ్వుతున్నావు? రే విషయం చెప్పకుండా నవ్వుతావేంట్రా? చేసిందా? ఇప్పుడే ఉందిరా. ఇక ముందు ముందు నీకు నరకం చూపించబోతున్నాను. లేకపోతే నాకే క్లాస్ పీకుతావరా? నా పేరు అడిగింది, నీ పేరు చెప్పాను. నెంబర్ అడిగింది, నీ నెంబర్ ఇచ్చాను. ఇక చూడరా, గంటకు 10 కాల్స్ చేస్తుందిరా. అదేరా నీకు పనిష్మెంట్. రే నీకు అసలు బుద్ధుందా? నా నెంబర్ అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? రే ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? మహా అయితే 2-3 సార్లు ఫోన్ చేస్తాను. నువ్వు లిఫ్ట్ చేయలేదనుకో, తనే 2 రోజుల్లో మర్చిపోతుంది. నా పాలసీ తెలుసుగా, జస్ట్ ఎంజాయ్ అండ్ ఫర్గెట్, దట్స్ ఆల్. నీవే లేని నేను లేనని, నీ వలపే నా తలపు బాటని, హిందుగా నన్నే అంకితమవని. ఆకాశం మన కట్టు కాదని, ఆనందానికి హద్దు లేదని, ఆశల వేళలో వీటి పాడని. పలుకే బంగారమాయే, సిక్కే సింగారమాయే, కొలువ నీ చూపే కొరువాయే. పలుకే బంగారమాయే, సిక్కే సింగారమాయే, కొలువ నీ చూపే కొరువాయే. కన్నుల్లో కంటే పాప ఎదురు చూసి అలసిపోయే, గుండెల్లో నిండిన నీ కోసమే. కన్నుల్లో కంటే పాప ఎదురు చూసి అలసిపోయే, గుండెల్లో నిండిన నీ కోసమే. నేనేమోనైతే మెచ్చుకుంటావా, నేనే నీవయ్యి ముచ్చుకుంటావా? అందాల భామ 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 భామ, ఓ కరుణ భామ. కలలో కనిపించినావే, నన్నే కవ్వించినావే, కలువ నీ రూపే కరువాయే. కలలో కనిపించినావే, నన్నే కవ్వించినావే, కలువ నీ రూపే కరువాయే. కదిలించే రూపం చూసి నా మనసు పడిపోయే, కదలా
హలో రేయ్ ఏంట్రా ఏంట్రా పొద్దునే? రేయ్ రాత్రి నిద్ర పట్టలేదురా. ఏమైందిరా? ఆ అమ్మాయి పదే పదే గుర్తొస్తుందిరా. నా లైఫ్ లో ఇంతవరకు ఎవరు ఇవ్వనంత సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చిన అమ్మాయిని ఇప్పట్లో మర్చిపోలేనురా. ఈవెన్ నా వైఫ్ కూడా అంత ప్రేమను అందించలేదురా. అసలు తను గుర్తొస్తేనే రేయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను, బాయ్. రేయ్ రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? వినేసావా? మొత్తం వినేసావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటిది? ఇదంతా వాస్తు ప్రాబ్లం అండి. ఇక అన్ని అవే సర్దుకుంటాయి. హైదరాబాద్ నగర శివారులోని ఫామ్ హౌస్ లో యువతి దారుణ హత్య. ఇటీవల 2 యువకులు ఈ ఫామ్ హౌస్ లో ఉండి వెళ్ళినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వారే ఈ హత్య చేసి ఉంటారన్నది పోలీసుల అనుమానం. హతురాలు ఏసీపీ సురేంద్రకి దగ్గర బంధువు కావడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు చాలా పట్టుదలగా ఉన్నారు. అక్కడ లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఆమె డైరీలో మధు అనే పేరు, ఆ వ్యక్తి ఫోన్ నెంబరు పోలీసులు కనుగొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశంలో అన్ని ముఖ్యమైన బిల్లులపై చర్చలు జరుగుతాయి. అలా జరగడానికి వీలేదు. రే రాజా, కొంప మునిగిందిరా. ఏమైందిరా? రే నీ కలువుని ఎవరో చంపేశారా? హలో, ఎస్ స్పీకింగ్. అలాగా, మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. కమాన్, త్వరగా పని. వీరేందర్ సార్, ఎలా జరిగింది? ఆమె హాల్లో నిర్జీవంగా పడి ఉన్నారు సార్. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె అప్పటికే చనిపోయి ఉన్నారు సార్. శవం ఎక్కడ? పోస్ట్ మార్టం కి పంపించాం సార్. మీరు చెప్పినట్టే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏది చెక్కు చెదరకుండా జాగ్రత్త పడ్డాం సార్. రండి సార్. ఇదే ఆమె పర్సనల్ రూమ్ సార్. I see. మిస్టర్ విజయ్ సార్, ఈ బ్లడ్ శాంపిల్స్ మొత్తం కలెక్ట్ చేయి. అలాగే సార్. వెంటనే ల్యాబ్కి పంపించాలి. వెంటనే ఏర్పాట్లు చూస్తాను సార్. దట్స్ గుడ్, లెట్స్ మూవ్.
మీరు చెప్పినట్టే ఫింగర్ ప్రింట్స్, ఫోటోస్ అన్ని సాక్ష్యాలు సేకరించాం సార్. ఎవరికి కావాలా నీ బోడి సాక్ష్యాలు? పోయిన ప్రాణాలను తెచ్చిపెట్టగలవా? షిట్. ఈనాటితో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయిందయ్యా. ఐఎమ్ సారీ. చనిపోయిన ఆవిడ ఎవరో మీకు తెలియదు కదూ? ఆమె నా కజిన్. ఐఎమ్ సారీ సార్, ఆ విషయం మాకు తెలీదు. ఈ ప్రపంచంలో నా అంటూ ఎవరూ లేని ఏకాకయ్య నా చెల్లెలు. తనకున్న బంధుమిత్రులు, ఆత్మీయులు, అన్నదమ్ములు అన్నీ నేను ఒక్కనేనయ్యా. నాకిప్పుడు గుర్తొస్తుంది, చాలా మందికి వారి చావు ముందే తెలుస్తుందంటారు. అది నిజమేననిపిస్తుంది. నిన్న కూడా నాతో ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. అదే ఆఖరి మాట అవుతుందని నాకు తెలియదు విజయ్. ఇదే ఇంట్లో ఎన్నోసార్లు నా చెల్లెల చేతి మీదుగా వేడివేడి కాఫీ తాగాను. నీకు తెలుసా, ఒక్కొక్కసారి ఆ కాఫీ కోసం ఇంత దూరం వచ్చేవాడిని. ఇంకా నాకు అదృష్టం లేదు. సారీ సార్. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ఓకే సార్. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? గీత గారేనా? అవును, మీరెవరు? ఏసీపీ సురేందర్ని మాట్లాడు. సార్ చెప్పండి. ఎలా జరిగిందో చూసావమ్మా? అవునండి, నాకు ఆ విషయం లేట్ గా తెలిసింది. ఇస్ ఇట్? సారీ అమ్మా, వెరీ వెరీ సారీ. ఆమె కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సంగతి అలా ఉంచు. కానీ ఇప్పుడు నిన్ను పిలిచింది ఓ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ ఘోరం ఎలా జరిగిందో నువ్వేమన్నా ఊహించగలవా? నీకేమైనా తెలిస్తే చెప్పమ్మా. నాతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని చెప్పింది. ఏ విషయం? ప్రస్తుతం సస్పెన్స్. చిన్న క్లూ ఇస్తే మొత్తం అంతా లాగేస్తావంటూ నాతో పోట్లాడింది కూడా. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తానంది. అయితే నీకు ఏ విషయం చెప్పలేదంటావు? ఇట్స్ ఆల్ రైట్. అంటే నా మీద డౌటా? అబ్బే అదేం కాదు సార్. ఆ హంతకుడిని తప్పకుండా పట్టుకుంటారుగా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మా డ్యూటీ మేము తప్పకుండా చేస్తాం. ఆమె ఆత్మకు మీరు ఎలాగైనా శాంతి చేకూర్చాలి సార్. ఓ స్నేహితురాలుగా నువ్వు అలా కోరుకోవడం తప్పేం కాదు. బాయ్ సార్. రే, జరిగిందంతా కల్లా అనిపిస్తుందిరా. పాపం అంత మంచి మనిషిని కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చిందో నాకేం అర్థం కావట్లేదురా. పాపం తను చనిపోయినన్న వార్త విన్నప్పటి నుంచి నా మనసులో లేదురా. నాకు మాత్రం వాడే హత్య చేశాడనిపిస్తుంది. వాడా? ఎవడ్రా వాడు? నువ్వు హైదరాబాద్ వెళ్ళిన టైంలో తనపై హత్యాయత్నం జరిగిందిరా. వాడే పని చేస్తుంటాడు. రీ, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? ఆవిడికి శత్రువులు ఉన్నారని తెలిసి కూడా వదిలేసి వచ్చావా? ఆ రాత్రి ఎవరో తనపై కత్తితో దాడి చేశారా. త్రుట్లో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తర్వాత అవకాశం చూసుకుని వాడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు. అక్కడికి అడిగాను రా, నీకెవరన్నా శత్రువులు ఉన్నారా అని. లేరని చెప్పింది. దాంతో లైట్ తీసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అదే నాకు అర్థం కావడం లేదురా. ఒకవేళ మనమే అక్కడ ఉన్నామని తెలిసి మనల్ని హంతకులు అనుకుంటే? రై, పిచ్చి పిచ్చిగా ఆలోచించి భయపెట్టకురా. అలాంటి ఛాన్స్ ఏం లేదు. నువ్వేం భయపడకు. చూడు మిస్టర్ విజయ్, ఆ అవుట్ హౌస్ లో చిదంబరం అనే పనివాడు ఉంటాడు సార్. వాడిని నమ్మనని చెప్పు. ఓకే సార్. మిస్టర్ వీరేంద్ర, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ ఫామ్ హౌస్ లో ఇంకెవరు లేరు సార్. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? పాల ప్యాకెట్లు ఇవ్వడానికి వచ్చిన పాలవాడు సార్. ఓ ఐ సీ. ఇంతకీ వాడు లోపలికి ఎలా వెళ్ళాడు? తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాడు సార్. ఆమె శవాన్ని చూసి కంగారు పడి వెంటనే మనకు ఫోన్ చేశాడు సార్. సార్, చిదంబరం గురించి ఎంక్వైరీ చేశాను సార్. ఆమె చనిపోవడానికి వారం రోజుల ముందు నుండే అతను కనిపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు సార్.
మధు ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఎరా ఫోన్ ఎత్తవే. నాకు చాలా గిల్టీగా అనిపించి చేసిందంతా చేసి ఇప్పుడు నంగనచ్చి కబుర్లు చెప్తున్నావా? హంతకుడు ఎవరో పోలీసులకు తెలిసిపోయిందిరా. తెలిసిందా? ఎవర్రా? నేనే. ఏం మాట్లాడుతున్నారా? అవునరా, నేనే హంతకుడు అని టీవీలో వస్తుంది. నువ్వు హంతకుడు ఏంట్రా? అబ్బా, నువ్వు చేసిన నిర్వాహకం. ఆ రోజు ఆ పిల్ల నీ గురించి అడిగితే నా పేరు ఫోన్ నంబర్ ఇచ్చావు, అది డైరీలో రాసుకుంది. పోలీసులు ఎంక్వైరీ చేశారు, నా పేరు ఫోన్ నంబరు కింద టీవీలో స్క్రోలింగ్ లో వస్తుంది. అయిపోయిందిరా, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నువ్వేనేరా చేయలేదు కదరా? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పోలీసులకు తెలియదు కదరా. రేయ్, పరువుగా బతికిన వాడిని బజార్కి ఇచ్చావు కదరా. రేయ్, నాకేమైనా జరగాలి, నిన్ను వదిలిపెట్టను. లక్ష్మి, మా లక్ష్మి, ఏంటి? ఏమే 3 రోజులుగా రావడం లేదని కోపం వచ్చిందా? రాదా మరి? రాత్రి అయ్యేసరికి కళ్ళు కాయలు కాచలు ఎదురు చూడడం, ఇదిగో ఇలా మంచం మీద తొంగడం. ఇంకెన్నాళ్లే? ఇదిగో మన అదృష్టం పండబోతుంది, తొందరలో నిన్ను మహారాణిని చేస్తానే. లక్ష్మి, నువ్వు ఇట్టా చూస్తుంటే నా మనసు తెల్లగుర్రమై ఉర్రకలేస్తుంది. ఈ మాట 3 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు. ఇన్నాళ్ళాగావు, ఇంకా 10 రోజులు ఆగలేవా బంగారం? ఈలోగా మాయో మంత్రం జరిగిపోతుందా? పెద్ద తంత్రమే జరిగిపోద్ది. ఆకలవుతుంది. ఏముండేవేంటి? నీకోసం కోడి పులుసు ఉండాను మామా, పదమామ తిందువు గాని. కోడి పులుసా? అయితే ముందు ఫుడ్, ఆ తర్వాతే బెడ్. చేద్దాం పద. ఆకలిస్తే అన్నం పెడతా, అల్లిస్తే ఆయిల్ పెడతా. ముసలాడా, నీకు ఈ వయసులో సెటప్ కావాల్సి వచ్చిందారా? నువ్వు మామూలుడు కాదు రోయ్. తాయెత్తు కట్టాక ఆయన మాత్రం మారిపోయారు. సరసానికి నువ్వే యువరాజువా, నన్ను కరుణించదిగి వచ్చిన పలికే సవ్వన్నలో అందం మెరిసే నీ కళ్ళలో ఇవు యువని అన్నది సాయం.
నీకు ఏం నేను చేశానని రా నన్ను ఇలా కేసులో ఇరికించావు. చూడరా, నువ్వు ఆడిన ఒక్క అబద్ధానికి నన్ను అంతకుండా అంటున్నాను రా. ఏ క్షణం వచ్చి పోలీసులు నన్ను పట్టుకుపోతారని భయంతో గజగజ వణికిపోతున్నాను రా. నేను వదలేదు. ఏంట్రా పిచ్చా విషయం? నిన్నే నేను కావాలని ఇరికించలేదురా. ఒకవేళ ఏమన్నా జరిగితే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా సరే నేను కాపాడుకుంటాను. ఆ శిక్షను నేను భరిస్తాను. ఏంట్రా నువ్వు భరించేది? పోయిన పరువును తీసుకురాగలవా? నా జీవితాన్ని కాపాడగలవా? చెప్పరా, చెప్పు, మాట్లాడవే. చూసావా గాయత్రి, వీడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక డ్రామా నేర్చుకుంటున్నాం. అందులోదే ఈ సీన్. నువ్వు వెళ్ళి వీడికి ఒక కాఫీ పట్టరా. వెళ్ళు. నీ భార్య వచ్చింది కాబట్టి బతికిపోయావు. నాకేమైనా కావాలి, మొత్తం నీ బండారం అంతా బయట పెడతాను. Mr. Madhu, you are under arrest. Come on. Sir, get up. Move. Sir, na మాట వినండి sir. ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చిన అనామిక అనే యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన మధు అనే ఈ యువకునికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఇలాంటి అఘాయిత్యాలు మరి ఎక్కడా జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని న్యాయస్థానం కోరడమైనది. హలో, ఫోన్ పెట్టేవే, నేను తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టమన్నా. హలో, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు మిస్టర్ మధు. అయినా నువ్వు గుర్తుపెట్టుకోవడానికి నీకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఒకరా ఇద్దరా? బై ది వే, ఐఎమ్ మిస్టర్ సురేంద్ర, ఏసీపీ సురేంద్ర. నాకెలా తెలిసిపోయిందని ఆశ్చర్యంగా ఉందా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఆవిడ ఆస్తి కోసమే ఈ ప్రేమ డ్రామా ఆడేవని నాకు తెలుసు. నిజాయితీగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే నీ శిక్ష కొంచెమైనా తగ్గుతుంది. ప్రేమ పేరుతో ఆమెను నువ్వు మోసం చేసావన్న సంగతి నాకు అర్థమైంది. జరిగింది నిజాయితీగా ఒప్పుకుంటే నీకే మంచిది. బై ది వే, రేపు ఉదయం మనం కలుస్తున్నాం. బీ రెడీ ఫర్ అరెస్ట్ మిస్టర్ మధు. Wish you bad luck. I think you are Mr. Madhu. Am I right? Yes, sir. నేను వచ్చింది నేను అరెస్ట్ చేయడానికి.
అభినందించడానికి. వాట్? అవును మిస్టర్ మధు, నా పోలీస్ జీవితంలో ఎన్నో కేసులు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. నా సర్వీస్ లోనే ఒక స్టేజ్ కేసు. నిన్న నీకు ఫోన్ చేసిన 5 నిమిషాలకే ఒక విచిత్రం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ ధనరాజ్, నిన్న నీకు కవర్ ఇచ్చాను, ఎక్కడ పెట్టావు? అల్మారాలో దాచాను సార్. ఓకే, వెరీ గుడ్. ఎనీథింగ్ ఇంపార్టెంట్? సార్ మీకు రిజిస్టర్ కవర్ వచ్చింది. రిజిస్టర్ కవరా? ప్రమోట్ చూసావా? అనామిక అని ఉంది. అనామిక అంటే మా అనామిక. ఆ కవర్ ఎక్కడుంది? జస్ట్ ఏ మినిట్ సార్. ప్రియమైన అన్నయ్యకి, అన్నయ్య, ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయుడివి నువ్వొక్కడివి. అందుకే నిన్ను కోరిక కోరుతున్నాను. బెడ్రూమ్లో నా దిండు కింద ఒక కవర్ దాచాను. దయచేసి అది మధుకు అందిస్తావు కదా. నా చావుకి ఎవ్వరూ కారణం కాదు, నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. Come on, quick. మనం వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళాలి. Yes, sir. Come on. అలా నా చెల్లెల ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇంత దూరం వచ్చాను మిస్టర్ మధు. ఈ కవర్ నీకు అందించమంది. ప్లీజ్ టేక్ ఇట్. సార్, ఈ కవరు ఏమో నాకేం తెలుసు. మిస్టర్ మధు, యు ఆర్ సో లక్కీ. ఎందుకో తెలుసా, చనిపోయిన అను తన చావుకి మీరు కారణం కాదని తన స్వహస్తాలతో ఉత్తరం రాయబట్టి మీరు సేవ్ అయ్యారు. లేదంటే ఐ కాంట్ ఇమాజిన్. ఎనీహౌ, గాడ్ ఈస్ గ్రేట్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మధు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదేంటి దస్తావేజులు ఉన్నాయి? లోపల ఏదో కవర్ కూడా ఉంది. అంటే నన్నే రాజా అనుకుని ఆస్తంతా నా పేరుని రాసిచ్చిందనమాట. తీసుకోరా, తీసుకో. 1 కాదు 2 కాదు, 100 కోట్ల ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ అవి. అన్ని నా పేరు మీద ఉన్నాయి. ఆ పిచ్చితే నీ పేరు మొదలు అనుకుని తన యావదాస్తి రాసిచ్చిన డాక్యుమెంట్స్ అవి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆ అమాయకురాలు జీవితాన్ని ఆర్పేసినందుకు ఆనందంగా ఉందా? మాట్లాడవేవరా? ఆవేశపడకరా, నాకంతా అయోమయంగా ఉంది. చూడు, నేను కావాలని తను మోసం చేయలేదురా. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని నీ పేరు చెప్పాను. నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. ఆట? అవునరా, నీకంతా ఆటగానే కనిపిస్తుంది. మనుషులు మనసుని ముక్కలు చేసే అందమైన ప్రేమ ఆటాడావు. ఆ పిచ్చి పిల్ల నువ్వు చూపించిందంతా ప్రేమ అనుకుని నీకు తన సర్వస్వం అర్పించడమే కాక ఎక్కడ తను మీ జీవితానికి అడ్డు తగులుతానేమోనని తనకి తానుగా ప్రాణం తీసుకుందిరా. తన మనసులో నీకు ఎంత స్థానం ఉందో తెలుసుకోవాలంటే ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుందిరా. తీసుకో. నా ప్రాణానికి ప్రాణమైన మధు ఎడారి లాంటి నా జీవితంలోనికి
ఒయాసిస్లా ఎందుకొచ్చావు? నిన్ను నన్ను ఆ భగవంతుడు ఎందుకు కలిపాడో నాకిప్పటికీ అర్థం కాదు. అతిథిలా నా ఇంట్లో అడుగు పెట్టావు, నా హృదయంలోనే తిష్ట వేశావు. నిన్ను చూసిన ఆ తొలి క్షణమే నా మనస్సు లయ తప్పింది. ప్రపంచంలో ఎవరిని చూసినా స్పందించని నా మనస్సు నా మాట వినడమే మానేసింది. అది తప్పని తెలిసినా తప్పనిసరిగా నా చేతి తప్పు చేయించింది. అది నైతికమో అనైతికమో నాకు తెలియదు. నా మనసు మాత్రం నిన్నే కోరుకుంది. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసు, నీకు పెళ్ళయిందన్న సంగతి కూడా నాకు తెలుసు. అయినా నా మనస్సు, ఈ పాడు వయస్సు నా చేత తప్పు చేయించేశాయి. నువ్వు పెళ్ళైన వాడివని తెలిసి కూడా నేను పెళ్ళైన దాన్నన్న సంగతి చెప్పకుండా నా నోరు మూయించింది. నువ్వు వెళ్ళిన క్షణం నుండి క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నాను. నువ్వు లేకుండా క్షణం కూడా బ్రతకలేనని నాకు అర్థమైంది. నేను బ్రతికుంటే నువ్వు జీవితం అంతా నాకు కావాలని నా మనసు స్వార్థపూరితంగా మోసకారిని, హంతకుణ్ణి, ఓ మంచి మనిషిని చంపేసిన కిరాతకుణ్ణి, మనుషుల జీవితాలతో ఆడుకునే వేటగాడిని. నాకు బతికే అర్హత లేదురా. నేను బ్రతకూడదు. గురి తీయాలి, గురి తీయాలి. మధు, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలరా. నా ప్రియనేస్తం జ్ఞాపకాల్లో తడిసి ముద్దైపోవాలరా. నేను తను కలిసి తిరిగిన అణువులో తన రూపాన్ని నేను వెతుక్కోవాలరా. ఆ దేవత పాదుదూడిని తాకి ప్రాయశ్చిత్తం అడగలరా. నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళరా. ప్లీజ్ రా, నన్ను అక్కడికి తీసుకెళ్ళరా. ప్లీజ్ రా. ప్లీజ్ మరుకోరా. కంట్రోల్ లేదు సార్. తప్పులు చేయడం మానవ సహజం. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఈ ప్రపంచంలో ఏమీ లేదురా. పదరా వెళ్దాం. మధు, చూసావరా ఎన్నో జ్ఞాపకాల్ని, మరుపురాని సంఘటనల్ని నాకు మిగిల్చి తను వెళ్ళిపోయిందిరా. ఆవేదన నాకు అర్థమైంది. కూల్, ప్లీజ్ గెటప్. కమాన్ రాజా. నువ్వు వాడిన ఓ చిన్న అబద్ధం నిన్ను పశ్చాత్తాపంతో కాల్ చేస్తుందని నాకు అర్థమైంది. నీ ఆవేదన వెనుక ఉన్న అసలు నిజం నేను చెప్తాను. నీ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని నువ్వు బాధపడుతున్నావు కదూ? ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. మరి హత్య చేయబడింది. హలో, నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? మనిషిని దూరం చేసుకున్న మాట మాత్రం మర్చిపోలేదు. థ్యాంక్ యూ. విషయం చెప్పు. అంత కోపం వస్తే ఎలా శ్రీమతి గారు? మొన్న నీకు పని చెప్పా. ఆ విషయం మర్చిపోమని నీకెప్పుడో చెప్పానుగా. ముందు ఫోన్ పెట్టే. దాని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని ఫోన్ చేశా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎస్, వెల్కమ్ డార్లింగ్, హార్ట్లీ వెల్కమ్. నువ్వా? ఏంటి? ఏ రాననుకున్నావా? రాలేననుకున్నావా? ఎందుకు వచ్చావు? అందుకే. అంటే? అదే, నీ శీలంతో పాటు నా ఆస్తిని కూడా ఎవరికైనా సమర్పించేసుకున్నావేమోనని భయం. ఏంటి? నీ ఆస్తా? అవును. నీ బాడీ మీద పేటెంట్ రైట్స్ నీ బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చేసావు. కనీసం నీ ఆస్తి అయినా ఇస్తావేమోనని ఆశగా వచ్చి ఉండాలి. అది మాత్రం జరగదు. ఏమ్మా? నేను బ్రతికుండగా నీ కోరిక తీరదు. నేను అంత నేరం ఏం చేశాను డార్లింగ్? ట్రస్ట్ మీ, నిన్ను తాగడం కూడా తాగలే కదమ్మా. తాళి కట్టాను. ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వవా నాకు? మిస్టర్ సుధీర్, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. ఎవరికిచ్చావమ్మా?
అది నీకు అనవసరం. అవసరం, చాలా అవసరం. అది నాకు దక్కకపోతే ఎవ్వరికీ దక్కనివ్వను. అయినా పర్లేదు, కానీ నీకు మాత్రం దక్కనివ్వను. నాకు దక్కని దేన్ని మరెవ్వరికీ దక్కనివ్వనే. చావే, చావు. సారీ, సో సారీ. చచ్చిపోయేవాళ్ళే. తాళి కట్టిన చేతితో చంపాల్సి వచ్చింది. ఏం చేయను? అర్థమైంది. నేను బ్రతికుంటే నువ్వు జీవితాంతం కావాలని నా మనసు స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది. దాని వలన నీ భార్యకి నేను అన్యాయం చేసిందాన్ని అవుతాను. జీవితంలో నేను ఆనందంగా గడిపిన క్షణాలు ఏవైనా ఉంటే అది నీతో గడిపిన ఆ 4 రోజులే. అవి చాలు నా జీవితానికి. ఈ తృప్తి జన్మ జన్మలకి సాటి లేనిది. అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తి, ఐశ్వర్యం, అందం ఇవన్నీ నాకు తృప్తినివ్వలేదు. నీ సహచర్యం తప్ప ఈ జీవితానికి ఈ తృప్తి చాలు మధు. మరో జన్మంటూ ఉంటే నువ్వే నా భర్త కావాలని, నేనే నీ అర్ధాంగిని కావాలని ఆశపడుతున్నాను. ఈ జన్మకి నీకు నాకు అంతే. నా గురించి ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో ఇంత సంతోషాన్ని నాకు అందించిన నీకు ఏమివ్వగలను ప్రభు? నా ప్రాణాన్ని పుష్పంగా సమర్పించటం తప్ప. చంద్రునికో నూలిపోగుగా నా యావదాస్తిని నీకు చిరు కానుకగా ఇస్తున్నాను. కాదనకుండా స్వీకరిస్తావు కదా. నీ భార్యకి అన్యాయం చెయ్యకు సుమా. ఎప్పటికీ నీదైనా నీ కలువ. అవును అత్తయ్యనే. నీ చావు చూడడానికి వచ్చానే. నువ్వు నీ అబ్బా కలిసి నన్ను బాగలదాన్నని ఆడ సావగాల్లో ఇడిచిపెట్టి వచ్చేస్తున్నారే. యాదకొచ్చిందా? అది కదత్తయ్య, నిజంగానే మీ ఆరోగ్యం బాగాలేదు. మీకు యాక్సిడెంట్ అయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే హాస్పిటల్లో పెట్టాను తప్ప మరే ఉద్దేశం లేదత్తయ్య. కాదు,
నా ఆస్తి కోసమే నన్ను పాగలదాన్ని చేశారు. నా ఆస్తిగా! అత్తయ్య, నీ ఆస్తి మొత్తం నువ్వు తీసేసుకో, నాకేం అభ్యంతరం లేదు. చూడవే, ఇప్పుడు నేను వచ్చింది నీ దయాదాక్షిణ్యాల కోసమో నువ్విచ్చే ఆస్తి కోసమా కాదే, నీ చావు కోసం. నిన్ను చంపితే ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలే. యాదకొచ్చిందా? యాదకొచ్చిందా? కావాలంటే నా ఆస్తి కూడా తీసేసుకో, నాకేం అక్కర్లేదు. నన్ను చేయకు. నిన్నేమీ చేయకపోతే నాతో గట్ట చల్లారుతుంది. 5 ఏళ్ళు నేను పడ్డ నరకం నీకు తెలవాలా? నాకు పిచ్చి లేదన్నా వినకుండా నీ అప్ప నన్ను పాగలదాన్ని చేశాడు. అంతకంతా నువ్వు అనుభవించాలి. ఇక ఈ ఆస్తి అంతా నాదే. ఈ ఆస్తి వారసురాలు నేనే. ఇదంతా నా సామ్రాజ్యమే. ఇదంతా నా సామ్రాజ్యమే. ఇదంతా నాదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెళ్ళిన పని ఏమైంది? ఆ విషయం చెప్దామని ఆఫీస్కి ఫోన్ చేశాను సార్. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. మీరు ఊహించింది నిజమే సార్. ఆ బ్లడ్ శాంపిల్స్ 2 వేరు వ్యక్తులవని రిజల్ట్ వచ్చింది సార్. ఎస్, మై గెస్ ఇస్ రైట్. ఖచ్చితంగా అక్కడ స్ట్రగుల్ జరిగింది. మిస్టర్ వీరేంద్ర సార్, ఆమెకి నాకు తెలిసినంత వరకు శత్రువులు ఎవరు లేరు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సార్, ఒకవేళ ఆమె బంధువర్గంలో ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. తనకి నేను తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేరు. సార్, మన వాళ్ళ ఎంక్వైరీలో అనామిక గారికి ఒక మేనత ఉన్నట్టు తెలిసింది. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు తెలిసాయి సార్. ఆమె ఒక సైకో అని, పగంటూ పెంచుకుంటే పచ్చి నెత్తురు తాగే రకమని తెలిసింది సార్. అనామిక నువ్వే చెప్పావు కదా, మర్యాదగా నిజం చెప్పు. అవును, ఆ అమ్మాయిని నేనే చంపాను. నేనే చెప్పాను. నేనే చెప్పాను. ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఏం చేస్తారు? నేనే చెప్పాను. లెట్స్ మూవ్. అలా మేనత్త రూపంలో ఆమెను మృత్యువు కబళించింది రాజా. ఆమెకున్న ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాసింది. ఆమెకి ఆమె ప్రేమకి సార్థకత చేకూరాలంటే ఆమె ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్ గా ఏర్పాటు చేసి దిక్కులేని మహిళలకు దారి చూపిస్తే దాంతో ఆమె ఆత్మ శాంతిస్తుంది. ఇది నువ్వే చేయగలవు, నా మాట కాదనుకో. నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. సార్,